ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తరువాత గొప్ప స్థానాన్ని గురువులకు ఇవ్వడం జరిగింది. ప్రతి పిల్లవాడి జీవితంలోనూ గురువులది అతి ప్రత్యేకమైన, గౌరవనీయమైన, ఆదర్శప్రాయమైన స్థానం. అటువంటి గురువులను ఈరోజు పూజించుకోవటం, వారిని కృతజ్ఞతలు తెలియచేయటం ఎంతో ముదావహం. వ్యక్తిత్వ సంపన్నులకు నిలయంగా మన భారతావని ఎదగాలంటే, అలాంటి మార్పు దిశగా సమాజాన్ని నడిపించాలంటే ఆ శక్తి అమ్మా నాన్నలకు, ఆ తరువాత గురువులకే ఉంది. ఈ మాట అన్నది మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇది అక్షర సత్యం. తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా పిల్లలకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఉగ్గుపాలతో పాటే నైతిక విలువలను నేర్పిస్తూ చిన్నారులను సరైన దారిలో నడిపిస్తారు. కేవలం విజ్ఞానాన్ని అందించడమే కాక యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తించడం, తార్కికంగా ఆలోచించడం, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృష్టితో జీవితంలో ముందుకు సాగడం, ప్రజాస్వామ్య దృక్పథాన్ని కలిగి ఉండటం, సమానత్వం, మానవత్వం వంటి విభిన్న గుణాలను నేర్పించేది మాత్రం గురువులే. అటువంటి గురువులను తయారు చేసుకోగలిగిన దేశమే ప్రపంచంలో గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నట్లు అవుతుంది. తమ దేశ భావి పౌరులను చక్కగా తీర్చిదిద్దుకొని ప్రపంచానికే ఆదర్శంగా నిలబడగలుగుతుంది. విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో సాగుతున్న మన భారతదేశంలో 14.71 లక్షల దేశీయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తొలిసారి 1 కోటికి పైబడిందని UDISE+ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. రాశిపరంగా చూస్తే ఇది మైలురాయి వంటిదే. అయితే పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే శక్తి సామర్థ్యాలతో పాటు జీవన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించగల గురువులు మరింత శక్తిమంతులై నిలబడతారు. అటువంటి ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత కావాలి మనకు. ఇటుకలు బలంగా ఉంటేనే గోడలు దృఢంగా ఉంటాయి. అదేవిధంగా సుశిక్షిత మానవ వనరులు కలిగిన సమాజాలే అభివృద్ధి చెందిన దేశాలుగా ఎదుగుతాయి. ఆ స్పృహ ఉంది కాబట్టే దక్షిణ కొరియా ఉపాధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. స్థానిక ప్రతిభావంతుల్లో మెరికల వంటి వారిని బోధనా రంగంలోకి వచ్చే విధంగా జీతభత్యాలను, సదుపాయాలను కల్పిస్తోంది. సృజనాత్మక ఉపాధ్యాయుల ద్వారా తరగతి గదుల నుంచి అత్యున్నత ఫలితాలు సాధించవచ్చునని విశ్వసించిన ఫిన్లాండ్ కాలానుగుణంగా మేలిమి శిక్షణతో స్వదేశీ గురువులను తయారు చేసుకుంటోంది. సింగపూర్, జపాన్, ఎస్తోనియా వంటివి ఇవే పద్ధతిలో పురోగమిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మన ప్రభుత్వాలు ఉదాసీనత పాటించడం జరుగుతోంది. ఇక తామర తంపరగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో చాలా చోట్ల సరైన శిక్షణ లేనివారే ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తుతున్నారు. పునాది చదువులను పెలుసుబారుస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ అంతిమంగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తోంది, కానీ ఉపాధి వేటలో వారిని విజేతలుగా నిలబెట్టలేకపోతోంది. 5వ తరగతి పిల్లల్లో సగం కంటే తక్కువ మందే 2వ క్లాస్ పాఠాలను కూడా తప్పులు లేకుండా చదవగలుగుతున్నారు. చిన్న చిన్న భాగాహారాలు చేయలేని విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నారుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలంటే బూజుపట్టిన బోధనా పద్ధతులను వదిలించుకోవాలి. ఏఐతో విద్యారంగ రూపురేఖలే మారిపోతున్న ఈ తరుణంలో టీచర్లకు నవీన సాంకేతికతలపై శిక్షణ ఇవ్వాలి. జాతీయ విద్యా విధానం సూచిస్తున్నట్లుగా జీడీపీలో 6% నిధులను చదువుల బాగువేతకు ఖర్చు పెట్టాలి. సర్వతోముఖాభివృద్ధి పట్ల శ్రద్ధ వహించాలి.
ఈ మేరకు వ్యవస్థాగత సంస్కరణలను సాకారం చేసుకునేందుకు మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాల్లో ఒక సంకల్పం చేసుకోవాలి. ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతిని తీర్చిదిద్దే గురువుల కోసం మన సమాజం ఎలా సిద్ధమవ్వాలో, ఏమేం చెయ్యాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.